సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏర్పడిన నిన్నటి రోజు వరకు మనం చూసినటువంటి వాయుగుండం అది ఇంకా ప్రస్తుతం వాయుగుండంగానే కొనసాగుతోంది. అది ప్రస్తుతం అయితే ఇప్పుడు విదర్భ మరియు తెలంగాణ ప్రాంతానికి దగ్గరలో రామగుండంకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ లో 130 కిలోమీటర్స్ దూరంలోను, అలాగే నెక్స్ట్ వార్ధాకి ఆగ్నేయంగా 170 కిలోమీటర్స్ దూరంలోను ఇంకా అది వాయుగుండంగానే కంటిన్యూ అవుతుంది. అది ఇది నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్ లో ఫర్దర్ గా వీకెన్ అయి వెల్మార్క్ లో ప్రెజర్ గా మారే ఛాన్స్ ఉంది. అలాగే గడిచినటువంటి 24 అవర్స్ లో కూడా మనకి రాష్ట్రంలో అయితే మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో రికార్డ్ అవడం అయితే మనం చూసాం. 1 to 2 సెంటీమీటర్స్ వరకు మాక్సిమం హెవియస్ట్ రైన్ ఫాల్ అరకు వ్యాలీలో అయితే మనం ఒక 3 సెంటీమీటర్స్ వరకు అయితే రికార్డ్ అయింది. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు అయితే మన ఫోర్కాస్ట్ అయితే మనం ఉత్తరాంధ్ర వరకు అయితే కొంచెం తక్కువగా దీని మీద ఇంపాక్ట్ కొంచెం తక్కువగా ఉండొచ్చును. అక్కడక్కడ మోస్తరు వర్షాలు వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే దక్షిణ కోస్తా వరకు చూస్తుంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా మెనీ ప్లేసెస్ లో అంటే పలు ప్రాంతాల్లో ఒక మాసం వర్షాలు వచ్చే ఛాన్సెస్ అయితే మనకి బ్రైట్ గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి మాన్సూన్ కండిషన్స్ దృష్ట్యా ఇంకా తీరం వెంబడి కూడా ఇంకా బలమైన ఎదురుగాలులు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఈ గంటకి 35 to 45 kmph కంటిన్యూ అవుతున్నాయి. వీటి నేపథ్యంలో కూడా ఇంకా సీ కండిషన్ కూడా రఫ్నెస్ కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. చేత ఈ రోజు కూడా మత్స్యకారులు మన ఎంటైర్ కోస్ట్ లో ఉన్నటువంటి ఆంధ్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. డిస్ట్రిక్ట్ వైజ్ మనం ఇవ్వలేదు కానీ దక్షిణ కోస్తాకి మోస్తరు వర్షాల వరకే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అంటే హెవీ రైన్ ఫాల్ వార్నింగ్స్ అయితే ప్రస్తుతానికి అయితే మనం ఈ రోజు ఇవ్వటం లేదు. మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో దక్షిణ కోస్తాలను అక్కడక్కడ ఉత్తరాంధ్రాలను వచ్చే ఛాన్స్ ఉన్నాయని చెప్తాం. సిస్టమ్ కాదు, షేర్ జోన్ అయితే మనకి మన లాటిట్యూడ్స్ లో కనిపిస్తుంది. అది షేర్ జోన్ అది ఒకటి. నెక్స్ట్ మాన్సూన్ ట్రఫ్ ఈజ్ పాసింగ్ త్రూ సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ అక్రాస్ మచిలీపట్నం. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పార్ట్.